ఈ రోజుల్లో మనం అనుకుంటే మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఈ కాలంలో ఎవరి కోసం వాళ్ళు బ్రతకడం లేదు, పక్కన వాళ్ళ కోసం మాత్రమే బ్రతకాల్సి వస్తుందో ఏమో. ఎప్పుడు చూడు పక్కింటి ఆవిడ అయి తెచ్చుకుంది, ఇంటి ఆవిడ అయి తెచ్చుకుంది, ఆ మా చీర కట్టుకుంది, ఏమీ చీర కట్టుకుంది, ఆ మా బొట్టు పెట్టుకుంది, ఏమీ బొట్టు పెట్టుకుంది, ఆ మా ఊరు పోయి వచ్చిందంట, ఏమీ ఊరు పోయి వచ్చిందంట, ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలా మాట్లాడుకుంటే ఎప్పుడు పక్కన వాళ్ళ నిలబడి ఏడుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పైన బయట ఇంకేం లేదు, ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి చెప్పుకోవడం తప్పితే ఇంకా పైన పెట్టుకోరా ఏమో. ఎవరినో ఒక మాట నేయాలి అనేస్తున్నాం అంతే తెలుసు వాళ్ళకి. ఈ రకమే కాదండి, ఇంకో రకం కూడా ఉంటారు. మీ దగ్గరికి వచ్చేసి అమ్మ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారా అన్ని కూపి లాగేసి వాళ్ళకి పోయి ఎక్కిస్తూ ఉంటారు. ఇలా పక్కింటోళ్ళ మీద ఎదురింటోళ్ళ మీద పెట్టండి ఇంట్రెస్ట్. ఏ చదువు మీద ఏ ఉద్యోగం మీద పెట్టుంటే ఈ పాటికి ఏఐఎస్ ఏఐపిఎస్ అయిపోయి ఉండేవాళ్ళేమో. ఎవరి గురించి ఎవరు ఓటునే అయ్యే కదండి, చాలా ఆలోచించాలి. సరేలే అదంతా మనకి ఎందుకు కానీ ఒకసారి దొండకాయ ఫ్రై ఇలా చేసి చూడండి. ఎంత రుచిగా, ఎంత కమ్మగా, ఘాటుగా, అసలు మర్చిపోలేరు. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా మెత్తగా నూరేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఎప్పుడు ఎండు కారం, ఎండు మిరపకాయలు అవే కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, అసలు ఊహించలేని టేస్ట్ వస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా దొండకాయలు మంచిగా వేగేదాకా వేయించుకుంటూ మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ కలబెడుతూ అలా వేయించుకుంటూ ఇలా వేసుకోవాలి బాగా. తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఆయిల్లోనే కొంచెం ఆనియన్స్, కొన్ని పోపు దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలిపేయాలి. ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసి బాగా వేయించుకొని దొండకాయలు వేసి మంచిగా కలిపేస్తే కొంచెం సేపు ఒక 2 minutes అలా ఉంచేసి స్టవ్ కట్టేస్తే ఆహా వేడి వేడి అన్నంలోకి అలా వేసుకొని తింటుంటే బయట అయితే చాలా చల్లగా వర్షం, వేడి వేడి అన్నం సూపర్ ఉంటుందనుకుంటా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి వంట కావాలో కామెంట్ చేయండి. మీకు ఏ వంట అయితే నచ్చుతుందో ఆ వంట నేను ట్రై చేసి మీకు వీడియో పెడతాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, రేపు వద్దాం.